కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్ చాలా చోట్ల మునిగింది. అయితే ఈ మునక ఈ సంవత్సరం జరిగింది కాదు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. 2020లో మునిగింది, 21లో మునిగింది, 22లో మునిగింది, 26లో కూడా మునిగింది. మునిగింది అంటే ఏదైతే కాంక్రీట్ జంగిల్గా మారిపోయిందో ఆటోమేటిక్గా అవన్నీ పల్ల ప్రాంతాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాటర్ ఫ్లో అనేది సర్టెన్ టైం పీరియడ్ రోడ్ల మీద కానివ్వండి, లోతట్టు ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మాత్రం హైదరాబాద్ మునిగింది, హైదరాబాద్లోకి నీళ్ళు వచ్చాయి, తెలంగాణ రాజధాని మునక, కార్లు పడవలాగా కొట్టుకుపోతున్నాయి, మనుషులు ఈదుకుంటూ వెళ్తున్నారు, రోడ్డు నడిచేందుకు లేకుండా ఓన్లీ ఒక సరోవరాల్లాగా, సెలయేరులాగా, సరస్సుల్లాగా, మహాసముద్రాల్లాగా, పిల్లకాలువల్లాగా మారిపోయాయి అనేటువంటి వార్తలు ఎక్కడా రావు. ఎక్కడో ఒక చిన్న ఒక సబ్ ఐటమ్గా, లేకపోతే లోపల పేజీల్లో 4వ పేజీలోనో 5వ పేజీలోనో హైదరాబాద్లో కుండపోత వర్షం చిన్న చిన్నగా ఉన్నటువంటి బొమ్మలేస్తారు. అంతకు మించి ఎటువంటి వార్త ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. జనాలంతా 2 రోజులు మాట్లాడుకుంటారు, థర్డ్ డే నుంచి అంతా యాజ్ యూజువల్ అయిపోతుంది. కానీ అమరావతి విషయంలో మాత్రం అలా కాదు. కాదు అంటాం కంటే కానివ్వరు, అలా జరగనివ్వరు. అలా జరగనిస్తే వీళ్ళ ఆటలు సాగవు కదా. ఎవరాటలు? ఎవరైతే అమరావతిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఆటలు. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డారు, అక్కడ ఇంకా ప్రజలు లేరు. వాళ్ళు మన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాజధాని మునిగింది, ఆంధ్రప్రదేశ్ రాజధాని మునుగుతుంది. ఎందుకంటే ఏ నగరానికైనా ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వరదలు రావచ్చు, తుఫాను రావచ్చు. ఒకసారి వరద వచ్చినందుకు ఆ నగర భవిష్యత్తుకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇదే ప్రశ్న అమరావతిలో కూడా ఎదురవుతుంది. కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచింది, కొన్ని ప్రాంతాల్లో లోతట్టుగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో మట్టడ్డుబడి నీళ్లు ఫ్లో సరిగ్గా లేదు. ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే అమరావతి మునిగిపోయింది. అమరావతిలో రిజర్వాయర్లు పెట్టి నీళ్లు పైకి కొట్టాలి. అమరావతిని తోడుకోవడంతోనే సరిపోతుంది, అమరావతిని కంప చెట్లు కొట్టుకోవడంతోనే సరిపోతుంది. ఇదే ఒక మైనర్ నెరేటివ్ని వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనునాయులు ఎప్పుడు లేస్తేనే చేస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతానికైతే చిన్న స్మాల్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు. అంటే రేపు జూలై పడుతుందేమో ఆంధ్రప్రదేశ్లో ఇంకా బాగా వర్షాలు పడటానికి. సో అందుకని లిటిల్ గ్యాప్ ఇచ్చారు. సో వరుడు మాత్రం 15 డేస్ ముందే వచ్చినట్టున్నాడు హైదరాబాద్కి. అందుకే నిన్న రోడ్లు చూస్తే స్మాల్ సైజ్ తటాకాలు అనిపించాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు రియాక్ట్ అవ్వరు, తెలంగాణ వాదులు రియాక్ట్ అవ్వరు, ఏమీ జరగదు. అదే హైదరాబాద్ మునిగింది అని ఎవరైనా అంటే మాత్రం వెంటనే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తెలంగాణ వాదం అంటే అంత ఇష్టం. వాళ్ళని ఒక్క మాట కూడా అనరివ్వరు, వేరే వాళ్ళని అనరు. అంటే వాళ్ళ మట్టిలోనే, వాళ్ళ స్వభావంలోనే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అట్లాంటిది కాదు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమీ జరగకపోయినా గ్రాఫిక్స్ బొమ్మలు క్రియేట్ చేసి మరీ తయారు చేసే జనాలు కొంతమంది ఉంటారు అని విశ్లేషిస్తున్నారు రాజకీయ నాయకులు. సో ఇప్పుడు అమరావతి గురించి డెఫినెట్గా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇవే ప్రశ్నలు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ ఎదుర్కొంటుందో రేపు అమరావతి కూడా ఎదుర్కొంటుంది అనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. కేవలం ఒక వరదలు, ఒక వర్షాలు అమరావతిని, దాని రాజధాని భవిష్యత్తుని నిర్ణయించలేవు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైనా వ్యతిరేకులు ఉంటే తెలుసుకోవాలి.